హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. నజరైన యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి లేఖనంలో నెరవేరినట్లుగా నేను దప్పికొనుచున్నాను. ఈ యొక్క 5వ మాట ఏం తెలియజేస్తుందంటే మనకి ముందుగా పలకబడిన లేఖనములను మనకి గుర్తు చేస్తుంది. కీర్తనల గ్రంథంలో ఏదైతే ముందు పలకబడిందో ఆ యొక్క పలికే ప్రతి ఒక్క దాన్ని నెరవేర్చినట్లు వచ్చినవాడు నజరైన యేసుక్రీస్తు. నెరవేర్చడానికి వచ్చినాడని మనకి తెలియజేస్తుంది. నేను దప్పుకొనుచున్నాను. కీర్తనలో ప్రతి ఒక్క మాట మరలా దేవుడు సిలువలో పలికి ఉన్నాడు. ఆత్మ ద్వారా రాయబడిన ప్రతి ఒక్క మాటను శరీర ద్వారంగా నెరవేర్చినవాడు నజరైన యేసు క్రీస్తు. లోక సంబంధం ప్రతి ఒక్క పాపాన్ని తొలగించుకునే శక్తిని, సామర్థ్యాన్ని ఏ మనుషునికి లేదు. ప్రతి ఒక్క పాపాన్ని, ప్రతి ఒక్క దాన్ని క్షమించుకునే శక్తి, సామర్థ్యం కలిగిన వాడు నజరైన యేసు క్రీస్తు. కాబట్టి లోక పాపను ఆయన తీసివేసి పరలోక సంబంధాన్ని మనకి ఇచ్చినవాడు క్రీస్తు ద్వారా మన యొక్క ప్రతి ఒక్క లేఖను నెరవేరినట్లుగా ఆయన ఏమని చెప్పున్నాడంటే నేను దప్పికొనుచున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో ఇక్కడ తెలియజేయబడింది. ఈయన ఎప్పుడు వస్తాడో ముందుగానే రాయబడి ఉంది. ఎందుకంటే ఉన్నవాడు అనువాడు ప్రతిదీ ఆయనే. ఈ యొక్క 5వ మాట ద్వారా మనకి ఏం చేస్తుందంటే ఏమని తెలియజేస్తుందంటే 5వ మాట మన జీవితంలో దేవుడు ప్రతి ఒక్క దాన్ని ఆయన ముందే ఎరిగి ఉన్నాడు. యేసుక్రీస్తు సిలువ వేయబడతాడు, ఎప్పుడు వేయబడతాడో, ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏం పలుకుతాడో ప్రతిదీ ముందుగానే రాయబడి ఉన్నవి. అవి నెరవేర్చడానికి వచ్చినవాడు క్రీస్తుయే. అట్టి రీతిగా నీవు కూడా ఏదైతే దేవుని అందు అడుగుతావో ప్రతిదాన్ని ఆయన ఎరిగి నీ జీవితంలో ఏదైతే జరగాలో అది నీ నోటి నుండి దేవుడు నీకు చెప్పిస్తాడు. నీ ఇతర జీవితంలో కూడా నువ్వు ఎప్పుడైతే దేవుని అందు విశ్వసించి ప్రార్థిస్తావో, ఎవరి గురించి ఏదైతే అడుగుతావో ప్రతి ఒక్క దాన్ని దేవుడు నీకు తెలియజేస్తాడు. ఎందుకంటే క్రీస్తు కలిగి ఉన్న శక్తిని, సామర్థ్యాన్ని ఆయన విశ్వసించడం ద్వారా మనము పొందుకున్నాము. కాబట్టి ప్రతి విషయం అందు మనం ఆయన మీద ఆధారపడదాము. ఎందుకంటే ఆయన ఇప్పుడు జీవితము, రాబోయే జీవితం, జరగబోయిన జీవితం ప్రతిదీ తెలిసినవాడు నజరైన యేసుక్రీస్తు. నువ్వు ఆయన యందు ఉంటే మెలకువ కలిగి ప్రార్థిస్తే ప్రతి ఒక్క దానిలో నువ్వు విజయము పొందుకుంటావు. ముందున్న ప్రతి ఒక్క దాన్ని నువ్వు తప్పించుకొని ముందున్న ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకునే శక్తి కలిగిన వాడేది నీవు. ఎలాగంటే క్రీస్తు ద్వారా. మనం క్రీస్తు యందు మనం నిల్చున్నాము. కావాల్సిన సమస్తాన్ని మనము పొందుకుందాము. 5వ మాట ద్వారా మనం ప్రార్థించుకుందామా? మహాప్రేమ తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు ఆచరించుకున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి సహాయాన్ని అందచేయండి తండ్రి. ప్రతి ప్రయాణంలో మీరే తోడే నడిపించండి తండ్రి. ఇదిగో దేవా, ఇదిగో తండ్రి, విశ్వాసం ద్వారా ప్రార్థించిన ప్రతి ఒక్కరు తండ్రి పొందుకునుగా కానీ ప్రవచిస్తామండి. బలాన్ని ప్రవచిస్తాం, ధైర్యాన్ని ప్రవచిస్తాం, శక్తిని ప్రవచిస్తామండి. ప్రతి విషయం తండ్రి కావాల్సిన సహాయాన్ని అందచేయమని నజరైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.